అందరికి శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. 6 గ్యారెంటీల అమలు కాక తెలంగాణ పబ్లిక్ గరంగరం. సీఎం రేవంతాల సారు మెల్లగా చేరుకుంటూ హస్తినాపురం. కల్వకుంట్ల కవిత మేడం నిజామాబాద్ నుంచి పట్టింది జనాంబాట. ప్రజల కోసమే ఇప్పటి సంది ఇక ఇనిపియనుందట ప్రతి మాట. దావకార్ల షరీక్ అయిండు సెల్ ఫోన్ దొంగను పట్టుకున్న డీసీపీ సారు. పరామర్శకు పోయి మరీ పలకరించి వచ్చిండు రాష్ట్ర డీజీపీ గారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అందరు లీడర్లు చేస్తుండ్రు కసరత్తులు. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు జిమ్ముల చేస్తుండు కసరత్తులు. చేయి సర్కారు ఈ తేప ఉద్యోగులకు ఆపబోతుందట జీతాలు. 1 తారీఖు నాడు ఖాళీ ఉంటాయట ఎంప్లాయీస్ అందరి ఖాతాలు. 6 గ్యారెంటీలు అమలైతే లేవని తెలంగాణ ప్రజలు పరిశాన్ అవుతుంటే నిరుద్యోగుల కాడ నుంచి రిటైర్మెంట్ ఉద్యోగుల దాకా అందరూ మార్పు కోరుకొని మోసపోయినామని బాధపడుతుంటే ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు పెండ్లిళ్ళు దావతులు అనుకుంటా దేశ రాజధానిలో దేశదిమ్మరోలు తిరుగుతున్నాడట. మరి ఏమన్నా దావతులు పడ్డప్పుడు మీటింగ్లో వంక పెట్టుకొని ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకాన్ని గాలి మోటార్ల ఖర్చులకు పెట్టుకొని గగన వీధుల ప్రయాణమయ్యి ఢిల్లీకి పోతున్నాడో ఏమో గాని మాటికి ఢిల్లీకి పోయి అధిష్టానం ఆదేశాల మేరకు అంటాడు. రాష్ట్రంలో సావన్ని సమస్యలుంటే అవన్నీ అధిష్టానం అని చెప్పుకునే రాహుల్ గాంధీ సారు సోనియా గాంధీ మేడం చెవుర వేసేందుకు పోయిండా. ఇప్పుడు ఎందుకు పోయిండట అంటే జిల్లా కాంగ్రెస్ పెబ్బల ఎంపిక ఎట్లా చేద్దాము, ఎవరెవలను పెబ్బలను చేస్తే తెలంగాణ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ లీడర్లు మంచిగా పనిచేస్తారు, ఇరిగిపోతుంది అనుకుంటున్న చెయ్యిని మళ్ళా కట్లు కట్టుకుంటా బందోబస్తుగా ఎవరు చేస్తారనేది అరుచుకునేందుకు పోయిండట. అట్లనే గాలి మోటార్ల మంత్రి రామ్మోహన్ నాయుడు సారు కొడుకు శివన్ ఎర్రన్నాయుడు సారు బారసాల పేరంటమైతే దానికి కూడా పెద్ద చుట్టాలోలే హాజరుపడి పిలగానికి దేవరార్తి పెట్టి రామ్మోహన్ సారు చేతుల చేసి వచ్చిండట. పాలి రాష్ట్రం వాళ్ళు చేసుకుంటున్న పండుగలకు పోవుకుంటా పాత పసుపుకోము పరివారాన్ని సోపతవులను కలుసుకుంటా మంచిగానే మర్యాదలు ఓడగొట్టుకుంటలేడు. మరి తెలంగాణ ప్రజలకు మర్యాద ఇచ్చుడు మరిచిపోయిందా అంటే ఈ నెల 30 తారీఖు నాడు మళ్ళా హస్తినాపురం నుంచి హైదరాబాద్కు వాపసు వస్తాడట. మరి అప్పుడన్నా ప్రజల బాధలు వాపేదందుకు తయారు ఉంటాడా అంటే ఈ నెల 30 తారీఖు నాడు 31 తారీఖు నాడు అట్లనే నవంబర్ 4-5 తారీఖుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకుంటాడట. అంటే 6 తారీఖు నాడు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాడేమో. అప్పుడేమన్నా బాధలు చెప్పుకునేది ఉంటే ప్రజలు సచివాలయం కాడికి ఇట్లా ఓవాలనేమో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కల్వకుంట్ల కవిత అలియాస్ దేవరపల్లి కవిత మేడం తలపెట్టిన జాగృతి జనంబాటకు జనాలు ఎక్కువనేమో అందొస్తుర్రా. కార్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ సార్ బిడ్డను కామన్ పబ్లిక్ గానుతుర్రా అంటే నిజామాబాద్ కాడ జాగృతి జనంబాట కార్యం ఎట్టెట్లా అవుతుంది ఏం కథ అన్ని ముచ్చట్లు మనం కూడా ఓ పారి అరుచుకుందాం పారి. నిజామాబాద్ గడ్డ మీద జాగృతి జనంబాట కార్యం సురువు చేసిన కవిత మేడము కారు పార్టీ ఏలువడిల అమరవీరులను ఆదుకున్నట్లా ఆగమైంది. ఏలువడిలకు వచ్చిన తొలతల చెప్పిన మాట మీద మా నాయన కేసీఆర్ సారు ఉండలేడన్న తరికల అనుకొచ్చిందట. జాగృతి జనంబాటల మొదలు పొడు భూములున్న రైతుల బయలకాడికి భూముల కాడికి పోయి వాళ్ళ బాధలు కూడా ఇన్నదట. అటెనక సిక్కి నిజామాబాదులున్న మేధావులు బీసీ సంఘాల నాయకులు అన్నదాతలతోని మీటింగులు పెడితే అక్కడికొచ్చే ముచ్చట్లా అరుచుకున్నదట. ఇట్లా కవిత మేడం పెట్టిన జాగృతి జనంబాటకు కూడా పబ్లిక్ బాగా మందే వస్తురట. మరి కారు పార్టీలకెళ్ళి కన్నతండ్రి కేసీఆర్ సారు తోడబుట్టిన అన్న కేటీఆర్ సారు ఇద్దరు ఆడబిడ్డే అన్న కనికరం లేకుండా అవతలికి నూకేసిర్రు. దిక్కులేనోళ్లకు దేవుడే దిక్కు అన్నట్టు ఇప్పుడు నాకు తెలంగాణ పబ్లిక్కే దిక్కు, వాళ్ళే నన్ను కన్నోళ్ళ కంటే మంచిగా కడుపులో పెట్టుకొని చూసుకుంటారని బాగానే అనుకొచ్చిందట. అట్లా అంటుంటే కొందరు అయ్యో పాపం అంటుంటే ఇంకా కొందరు లిక్కర్ దందాల చేతులు కలిపి కల్వకుంట్ల కుటుంబం ఇజ్జత్ మొత్తం తీసుడే కాదు ఆడపిల్లగా పుట్టి మహిళా జాతికి మచ్చ తీసుకొచ్చేంత పని చేసిందని కొందరు అనుకుంటున్నారట. మరి మందు మహారాణిగా బిరుదు కైవసం చేసుకుని లిక్కర్ రాణిగా చరిత్ర తిరగరాసి ఇప్పుడు జనంబాట బట్టి ఎట్లా సక్సెస్ అవుతుంది ఏం కథ అంటే ముంగడ ఎరకైతుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో సెల్ ఫోన్ల దొంగను పోలీసులు పట్టుకుంటున్నప్పుడు దెబ్బలు తాకిన సౌత్ ఈస్ట్ జోను డీసీపీ చైతన్య కుమార్ సార్ను రాష్ట్ర పోలీస్ పెబ్బ శివధర్ రెడ్డి సారు దవాఖాన దాకా పోయి కలిసిండట. మరి పరామర్శకు పోయి వలకరిస్తే చైతన్య సార్ ఏమన్నాడో మనం కూడా పరామర్శించి పానం ఎట్లుందో అరుచుకుందాం పాని.
వృత్తి ధర్మం నిలబెట్టుకునేందుకు ఓ దొంగను పట్టుకొని పానాలకు తెగించి మరీ డ్యూటీ చేసిర్రు. మీ అసొంటి పోలీస్ ఆఫీసర్లే తెలంగాణ రాష్ట్రానికి కావాలి. మీలాంటి ఆఫీసర్లు ప్రజలకు అవసరమని మీ పనితనం చాలా మంచుకున్నదని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సారు డీసీపీ చైతన్య కుమార్ సార్తోనే అన్నాడట. అయ్యా శివధర్ రెడ్డి సారు, శై సర్కారు ఏమంట ఏలుబడిలకు వచ్చిందో గానీ మొత్తం రౌడీల రాజ్యం అయిపోయింది. కొందరు లీడర్లు కాకులోనే చెడమొత్తుకుంటున్నారు. ఎదుగా ఈ నెల దినాల సంధి అయితే రౌడీ షీటర్లు కొందరు కలిసి తెలంగాణ పోలీసుల మీద పగబట్టినట్టేగా అనొస్తుంది. జర మీ రక్షక బడలను పెయి దగ్గర పెట్టుకుని నౌకరి సక్కదనంగా చేయమనుండ్రి. పోలీసులు వాళ్ళకేంది ఏ బాధలు ఉండయి, అందరిని బెదిరిస్తుంటారు అంటారు గాని వాళ్లకు కూడా పానాపాయమే ఉంటది. ఎప్పుడు ఏనంగా వచ్చి ఎవడు చేసేసేది తెలియదు. కాకీలు పెయ్యి నిండా కండ్లు చేసుకొని ఉండాలి. కొందరు పోలీసులు అయితే పేదల మీదకే రుబాబు చేస్తారు. అసొంటోళ్ళు ఇసొంటి పోలీసుల ఆదర్శంగా తీసుకొని ముంగడికి పోతే నియతిగా డ్యూటీలు చేస్తే దేశం ఎప్పుడో బాగుపడు గాని అందరు పోలీసులకు ఈ పోలీసులకు ఉన్నంత ఆరాటం ఉండాలనా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఓ దిక్కు కారు పార్టీ, ఇంకో దిక్కు కమలం పువ్వు పార్టీ, రెండు పార్టీల లీడర్లు కసరత్తులు చేస్తుంటే బస్సుల మంత్రి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఆయన కూడా కసరత్తుల మీద కసరత్తులు చేస్తుండు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పొన్నం సార్ను దూరం పెట్టిండు అన్నారు. ఏడనే బాలన్న అంటే చూపిస్తా పాండ్రి. ఉప ఎన్నికల్లో పొన్నం సార్ కసరత్తులు ఎట్లున్నాయో చూస్తురా. ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి సారు బిల్డప్లనే అసలు మీడియాలా సోషల్ మీడియాలా చేస్తారా? ఆయనలో నేను సంటిపోరగానని ఎత్తుకోను చక్కగా జిమ్ముల బరువులే లావడతా అని బలువు మనిషి పొన్నం సారు వెయిట్ లిఫ్టింగ్ చేసుకుంటా ఇట్లా జిమ్ముల ఆయన చెమటనంతా దార వస్తున్నాడట. అయ్యా పొన్నం ప్రభాకర్ సారు, బరువులు లావట్టుడు మీకు అసలే అలవాటు లేనట్టుంది. అలవాట్ల పొరపాటు. అసలే పటరాని తావుల పట్టుకుంటే మట్టుకు పత్తాకు ఎలక్షన్లు అయిపోయేదాకా బయటకు రాకుండా అవుతారు. జర పైలం సారు కానీ పొన్నం సార్ అట్లా కండలు పెంచేందుకు కసరత్తుల మీద కసరత్తులు చేస్తుంటే అస్సలు అనిపిస్తున్నది కదా. సార్ ఇట్లనే సాధన చేసి కండలు కొండల లెక్క వెంచి పిక్కలు పిట్టగా చేసుకొని వదలు ఉన్న పెయ్యిని బిగ్గరగా చేసుకొని కుస్తీ పోటీలకు పోయినట్టు కాంగ్రెస్ పార్టీ లీడర్లు పెట్టుకునే మీటింగ్లకు పోతాడా ఎట్లా? ఎందుకంటే ఈ నడమ ఏడ షై పార్టీ మీటింగ్ పెట్టినా గానీ షై పార్టీ లీడర్లు చేతులు లేపుకొని కొట్టుకోవాటివి. ఆత్మరక్షణ కోసం అట్లా కూడా ట్రైనింగ్ తీసుకుంటాడా ఎట్లా అని అట్లా కూడా కొందరు అనుకుంటారు. కానీ ఎలక్షన్ ప్రచారాలు చాలా అయితే చాలు ఒక్కొక్క లీడరు లలిత కళలు ఇట్లా బయటపడతాయి అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. షై సర్కారు తలుపు పెట్టి చెప్తుంటే ప్రభుత్వ ఉద్యోగులుగా నౌకర్లు చేస్తున్నోళ్ళు కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తుర్రట. షై సర్కారుకు చెప్పి యాస్టకొచ్చి మీరు ఇట్లా చేస్తే ఇనరని ఈ నెల జీతాలు మొత్తం ఆపేసిందట. ప్రభుత్వం ఏం పని అప్పచెప్పింది, ఉద్యోగులు ఏం చేయలేదు, ఎందుకు జీతాలు ఆపిర్రంటే అన్ని చెప్తా పారి. కాంగ్రెస్ సర్కారు ఎంత హుషారున్నదంటే నెల దినాల సంధి ప్రభుత్వం ఉద్యోగులుగా నౌకర్లు చేస్తున్న ఉద్యోగులందరికీ కూడా IFMIS పోర్టల్లో ఆధార్ కార్డు వివరాలు నమోదు చేసుకోవాలని చెప్తుందట. అట్లా చెప్తే చేసుకోవట్లేదట. అందుకే ఇట్లా పైసల శాఖ ఆఫీసర్లు పరిగట్టుకొని మరి ప్రభుత్వ ఉద్యోగులందరికీ చెప్తుంటే అందరూ చేసుకుంటే వాయితీ అన్నట్టు లాపర్వగా వండుకుంటా ఖుద్దు షై సర్కారు చెప్పినా కూడా ఆపేడశవున పెడుతుర్రట. ఉద్యోగం చేసే మీకే అంత ఉంటే మిమ్మల్ని ఆ ఉద్యోగంలో పెట్టుకొని మీకు నెల జీతాలు ఇచ్చుకుంటా మిమ్మల్ని మేపుతున్న మాకెంత ఉండాలి? మీరు ఈడుతో కొడితే మేము పత్తరుతో కొట్టే బాపతి. పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడ కమ్మి అవుతుంది, కమ్మి కాదు కదా. అట్లనే జీతాలు ఇచ్చుకుంటే చెప్తే మీకు ఎందుకు అర్థమవుతుంది? ఒక నెల జీతాలు ఆపితే అప్పుడు అర్థమవుతుంది. మంట అనుకుంటా మీరే చెప్పిన పోర్టల్లో ఆధార్ కార్డుల వివరాలు అన్నీ ఎక్కిస్తారని పైసల శాఖ పోర్టల్లో ఆధార్ కార్డులు నమోదు చేసుకోని వాళ్ళందరికీ ఈ తేప నెల జీతం ఆపుండ్రి, జీతాలు వేయొద్దని సర్కారు ఆర్డర్లు వేసిందట. అంతే ఈ తేప నెల జీతాలు కట్ చేస్తున్నట్టు పైసల శాఖ పెబ్బర్లు ఆర్డర్ చేసేసరికి ఇప్పుడు నౌకరు చేసే వాళ్ళంతా చేతులు విసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసే మొత్తం 5,25,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారట. అట్లనే 4,93,000 మంది దాకా టెంపరీగా పనిచేసేటోళ్ళు ఉన్నారట. ఇట్లా పోర్టల్కు పోయి టెంపరీగా పనిచేసేటోళ్ళు 3,75,000 మంది దాకా వాళ్ళ ఆధార్ కార్డులు నమోదు చేసుకురట. టెంపరీగా ఉన్నోళ్లకు ఉన్నంత సోయి రెగ్యులర్ గా సర్కారు నౌకర్లు చేస్తున్న ఆఫీసర్లకు లేకపోయేసరికి సర్కారు శాననే కోపానికి వచ్చిందట. ఈ లెక్కన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ప్రజలు చెప్పినట్టు పనులు చేస్తలేరు కాబట్టి అసలైన ప్రభుత్వం అంటే ప్రజలే కాబట్టి ప్రజలకు పనిచేసి పెట్టని గ్రామ సర్పంచుల కాడ నుంచి ముఖ్యమంత్రి సారదాకా అందరి జీతాలు కూడా ఇట్లనే నెల ఆపితే అస్సలు ఉంటుంది. అట్లా కూడా ఆలోచన చేయకపోయినరు, నిధులు కూడా ఆపకపోయినరు పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఓ దిక్కు ఇంట్లో కూర్చుండబెట్టి ఎగురంగా చెప్తుంటే మంత్రులు బాధలకు ఎక్కి బాగా లొల్లి పెడుతున్నట్టే చేస్తురట. ప్రజలకు మంచి చేయవలసిన మంత్రులే జనంకు తిప్పలాయ పనులు చేస్తురట. ఇప్పుడు మినిస్టర్లు కామన్ పబ్లిక్ను కష్టాలు పెట్టేంత పని ఏం చేసిర్రే బాలన్న అంటారా? మీరే చూడురి.
చూసినరా రోడ్లు బంగ్లాల మంత్రి కమ్ సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇట్లా రైమత్ నగర్ దగ్గర నడి రోడ్డు మీద కాన్వాయ్ ఆపి అర్ధగంట సేపటి దాకా మీడియాతోనే మాట్లాడేసరికి అటు రోడ్ల మీద బండ్లతో నిండిపోయినాయట. ఎక్కడికక్కడ బస్సులు కార్లు ఆటోలు బండ్లు ఆగిపోయేసరికి మాలేస్క దూరమే ట్రాఫిక్ జామ్ అయ్యిందట. అయ్యా రోడ్లు బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు చెప్పుమంటే శ్రీరంగ నీతులు బాగా చెప్తారు. ఇప్పుడు మీరు ఇట్లా ట్రాఫిక్ తండాడ కలిగించి ఇంతమందిని బాధ పెడుతుంటే ఇప్పుడు ఎట్లున్నదంటే కోడలకు బుద్ధి చెప్పి అత్త ఏమో చేసింది అన్నట్టే ఉన్నదట. మంత్రిని నేనే నన్నాపెట్టోళ్ళు ఎవరు లేరని ఇట్లా అనుకొని ఇట్లా రోడ్ల మీద మీడియాతోనే మాట్లాడినరా. ఎట్లా మీ ముఖ్యమంత్రి సారు మీ మంత్రుల కాన్వాయిలు పోతుంటే కిలోమీటర్ల పొడుగుతా ట్రాఫిక్ జామ్ చేసి పోలీసులు ఆపుతారు. ఆఖరికి మీరు పెట్టే ప్రెస్ మీట్లకు మీడియాలో మాట్లాడేందుకు కూడా ట్రాఫిక్ ఆపే కాడికి వచ్చిందా? లేకుంటే తలుగున్నోందే బర్రే అధికారంలో ఉన్నోందే ఇష్టారాజ్యం అనుకుంటురా? ఆ మాట్లాడేదేందో రోడ్డు పక్కకు పోయి మాట్లాడితే ఏమయ్యేది సారు? పోయే బండ్లు పోవు వచ్చే బండ్లు వచ్చు. నలుగురికి ఆదర్శంగా ఉండవలసిన మీరు ఇట్లా 10 మంది ట్రాఫిక్లో పరిశాన అయ్యేటట్టు చేస్తే ఎట్లా? రోడ్ల మంత్రిని నేనే కాబట్టి రోడ్డు మీద మాట్లాడితేనే నేను రోడ్ల మంత్రిని అని అందరికి ఎరకైతుందని అట్లాగుట్లా అనుకొని మాట్లాడినరా అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు దేశ రాజధాని ఢిల్లీలో తిరుగుతుంటే పతంగి పార్టీ పెబ్బ అసదుద్దీన్ ఓవైసీ సారు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డ నవీన్ యాదవ్ సారు వెనకపుంట నడుచుకుంటా ముంగడబడి ప్రచారం చేస్తుండట. మరి మీది తినాలే మాది తినాలే అన్నట్టు పతంగి పార్టీ వాళ్ళు షై పార్టీ వాళ్ళు సోపత్ చేస్తుర్రా అంటే అరుచుకుందాం పండి. పతంగి పార్టీలకు షై పార్టీలకు నడమల పాలిజు బండలేస్తే పక్కున వలిగేంత కోపతాపాలు ఉన్నాయన్నట్టే వాళ్ళను వీళ్ళను వాళ్ళు ఎత్తి పొడుచుకున్నట్టు ఎక్కిరించుకున్నట్టే మాట్లాడుకుంటారు. అదంతా ప్రజలను నమ్మించేందుకు ఆడుతున్న డ్రామానా ఎట్లా? అంటే ఏమో గానీ ఒక్క వరల 2 కత్తులు ఇముడయ్యి 2 పార్టీల ఉన్నోళ్ళు ఒక్క పార్టీ తరఫున నిలబెట్టిన అభ్యర్థికి అసలు ప్రచారమే చెయ్యరు. ఎవల పార్టీ ప్రచారం వాళ్ళే చేసుకుంటారు అంటారు. కానీ పతంగి పార్టీ పెబ్బ అయిన అసదుద్దీన్ ఓవైసీ సారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సారు ఇద్దరు ఇట్లా చెయ్యిళ్ళ చేతులు కొని అలాయి బలాయి తీసుకొని చెట్టా పట్టాలు వేసుకొని శంగో బిల్లా అన్నట్టు ఇట్లా ప్రచారాలకు బయలుదేరితే ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు 3 ముచ్చటగా పొత్తు కూడినట్టు తెలంగాణలో కూడా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ 2 కూటమిగా ఏర్పడి కూడిపోదాం అనుకుంటున్నాయి. ఎట్లా ఒకవేళ అట్లా సోపతే చేయకుంటే షై పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్కు పతంగి పార్టీ పెబ్బ ఎందుకు ప్రచారం చేసేందుకు వస్తాడని అట్లా కూడా అనుకుంటున్నారు. జూబ్లీ హిల్స్లో ముస్లిం ఓటర్లు ఎక్కువనే ఉంటారు కాబట్టి ముస్లింలను మలుపుకోవాలంటే పతంగి పార్టీ పెబ్బతోని సోపతి కడితే పక్కా ఓట్లు పడతాయని అట్లా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కమాలుగా అట్టినరా. అసలే కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్రమశిక్షణ కలిగిన వాళ్ళు అని చెప్పుకునే కాంగ్రెస్ లీడర్లకే పడతలేదు. అదే జూబ్లీ హిల్స్లో 2 వర్గాలుగా ఏర్పడి ఎవల గ్యాంగు వాళ్ళే ప్రచారాలు చేసుకొని వాళ్ళే కయ్యాలు ముదిరించుకుంటే మరి షై పార్టీ వాళ్ళు ఏమన్నా చిల్లర కయ్యాలు చేసుకుంటారా అంటే ఏమో ముంగటెరకైతుంది అంటారు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. ఇప్పుడు 2 రాష్ట్రాలను గడగడలాడించేందుకు మళ్ళీ పెద్ద తుఫాను మోపైందట. అటు ఏపీలో ఇటు తెలంగాణలో మళ్ళా 3 దినాలు పొట్టు పొరక వానలు పడబోతున్నాయట. అగో మొన్నటిదాకా పడ్డ వానలతోనే తెలుగు రాష్ట్రాలు చందన అయినాయి అంటారు. ఇప్పుడు మళ్ళేం తుఫానే బాలన్న అంటారా? ఇగో 4 దినాల సంధి బంగాళాఖాతంలో అల్పపీడనం మోపై అది సిలికి గాలివాన అయినట్టు అల్పపీడనం ఆయంత తుఫాన్గా తయారైందట. ఇప్పటికే ఆంధ్రలో చాలా జాగాల్లో వానలు పొట్టు పడతానే ఉన్నాయి. ఇప్పుడు బంగాళాఖాతంలో షారైన తుఫాన్తోని తెలంగాణలో కూడా చాలా జాగాలనే వానలు పడతాయని వాతావరణ శాఖ ఆఫీసర్లు మొగులు మెత్తబడు చూసి మొత్తుకుంటుర్రట. ఇవాళ రేపు రాష్ట్రంలో పెద్ద వానలు పడేటట్టు ఉన్నాయట. ఏమన్నా పనులుంటే తప్పితే పబ్లిక్ బయటకు పోవద్దు, అందరూ పైలంగా ఉండాలని ఆఫీసర్లు చెప్తుర్రట. అయ్యా ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల సారు తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఇప్పుడు మళ్ళా తుఫాన్ రాబోతున్నదట. ఇప్పటికే అన్నదాతలు అందరూ మీ సర్కారు పెట్టిన ఐకేపీ సెంటర్లకు ఒడ్లు పట్టుకొస్తున్నారు. వారం 10 దినాలు అవుతున్నా మీ ఆఫీసర్లు ఎవ్వరు కూడా పోయి అటు దిక్కు చూస్తలేరట, ఒడ్లు కొంటలేరట. ఇప్పుడు ఇట్లా తుఫాను పాడైతే చేతికొచ్చిన పంట ఐకేపీ సెంటర్లో ఆగమైతుంది కదా సారు. వానల ఒడ్లు నానకుండా తార్పాలిన్ కవర్లు కూడా ఇయ్యకపోతిరి. మీరు కొనే వరకల్లా ఆలస్యం అయితే వెంటనే తార్పాలిన్ కవర్లన్నా ఇయ్యండ్రి, లేకుంటే ఒడ్లన్నా బిరానా కొని తిప్పలు లేకుండా చూడుండ్రు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సారు వాట్సాప్లో మెసేజ్ చేసుకుంటా పబ్లిక్ను మోసం చేసుకుంటా పైకంతో వసుకుంటుండట. ఉదికు సైబర్ సాడే సాధగాలను పట్టుకునేందుకు సారు తాకత్తుకు మించి దాంట్లాడుతుంటే కోడలకు బుద్ధి చెప్పి అత్త ఏమో చేసిందన్నట్టు అట్ల వల్ల కనిపించనే బాలన్న అంటే అన్ని ముచ్చట్లేదని చెప్తా పాన్రి. ఎవల పేరు చెప్తే సైబర్ సాడే సాధగాళ్ళ పాయింట్లు మొత్తం నాంతయో, ఎవల పేరు చెప్తే సైబర్ నేరగాళ్ళ గుండెల్లా 100 గూడ్సు రైళ్లు ఉరుకుతాయో, ఎవల పేరు చెప్తే నేరగాళ్లకు ఎన్నుల వణుకు పుడుతుందో ఆయన్నే హైదరాబాద్ పోలీసు పెబ్బ సజ్జనార్ సార్ అంటారు కదా. అగో అసొంటి కొందరు బట్టెవాయిగాళ్ళు ధైర్యం చేసి సజ్జనార్ సారు ఫోటోను డీపీగా పెట్టుకొని వాట్సాప్లో చాటింగ్లు చేసుకుంటా
కామన్ పబ్లిక్ తన పైసలు అడుక్కుంటా బ్యాంకుల ఖాతాలు ఖాళీ చేసే పని పెట్టుకున్నారట. ఇట్లా వాట్సాప్లో మెసేజ్లు చేసుకుంటా ఓటీపీలు అడుగుకుంటా వంకర పని చేస్తున్న ముచ్చట్లు తిరిగి సజ్జనా సార్ దాకా పోతే సార్ కూడా ఇట్లా వాట్సాప్లో ఫోటో డీపీ పెట్టిన అకౌంట్లతో ఇట్లా మీకు మెసేజ్లు వస్తే వెంటనే వీటిని బ్లాక్ చేసి రిపోర్టు కొట్టుండ్రి. ఎవలకు సమాచారం ఇవ్వద్దు, ఎవలకు ఓటీపీలు చెప్పొద్దు. మీ సమాచారం ఎవరు అడిగినా వెంటనే సైబర్ క్రైమ్ నెంబరు 1930కు ఫోన్ చేసి కంప్లైంట్ చేయండి. ఇట్లా ఆయన ఎక్స్ ఖాతాలకు ఎక్కిచ్చి రాసుకొచ్చిండట. అయ్యా కమిషనర్ సజ్జనార్ సారు, మీ ఫోటోను డీపీగా పెట్టుకొని మరి సైబర్ సాడే సాధుగాళ్ళు ఇసొంటి నేరాలు చేస్తుండ్రంటే వాళ్ళకు మీరంటే భయం పోయినట్టే ఉన్నదా, లేకుంటే అలవాట్ల పొరపాటు ఎవల ఫోటోనో పెట్టబోయి మీ ఫోటోనే డీపీలుగా పెట్టుకొని మీకు బీపీ పెంచే కాడికి తెచ్చిండ్రా? మంచిగా అరుచుకోండి సారు. పోలీసుల డీపీలు పెట్టుకొని సైబర్ నేరగారులు ఫోన్లో చాటింగ్ చేస్తే పైకం పంపుడేనా? ఈ లెక్కన కొందరు రక్షక భటులు లంచం తీసుకుంటారా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ప్రపంచ అందాల భామల పోటీలు హైదరాబాద్లో పెట్టి వనితల వంపు సొంపుల ఒయ్యారాల ఒలకబోత సక్సెస్ చేసిండట. కానీ ఆయన ఇచ్చిన హామీలను మాత్రం విజయవంతం చేయలేకపోయిండట. ఎవరన్నా పొలిటికల్ లీడర్ అట్లా అన్నడాయ బాలన్న అంటే కాదు ఇగో గీనే అంటున్నాడు. సక్సెస్ చేసింది ఏందయ్యా అంటే అందాల పోటీ సక్సెస్ చేసినావు, కానీ ఇంకా ఏం చేయదు. అందాల పోటీలకైతే పైసలు వచ్చినాయి, మరి మా పైసలు పెట్టి నువ్వు అందాల పోటీ నిర్వహిస్తానికి ఉంటుందా? మా పైసలు మేము జీపీఎఫ్ లో దాచుకున్న పైసలు, ఇంకా ఇతరత్ర దాంట్లో దాచుకున్న పైసలు నువ్వు అందాల పోటీకి నిర్వహిస్తే మా పరిస్థితి ఏం కావాలి? మేమేమో కడుపు కట్టుకొని మేము దాచుకున్నామండి. బిడ్డ పెళ్లికో దవాఖాన ఖర్చులకు అక్కెరకొస్తాయని ఆశపడితే కాంగ్రెస్ సర్కారు వచ్చి 2 ఏళ్లు దగ్గరికి వస్తున్నా ఒక్కొక్కరు రిటైర్మెంట్ అయి 18 నెలలు గడిచిపోతున్నా వాళ్లకు ఇప్పటికీ బకాయిలు చెల్లించింది లేదట. తెలంగాణ సర్కారు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కూడా పైకం వేస్తలేదు. మేము కడుపు కట్టుకొని దాచుకున్న పైసలు మాకు కూడా ఇయ్యకపోవుడు. ఈ షై సర్కార్కి ఇంతన్నా మంచిగా అనిపిస్తున్నదా? కాంగ్రెస్ వస్తే ఇందిరామ రాజ్యం వస్తుంది అన్నారు కానీ మొత్తం రేవంత్ రెడ్డి రాజ్యమే నడుస్తుంది. మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పైకం అందాల భామల ఆరబోతల్లా ఆరతి కర్పూరం అవుతుందనుకోలేదని ఆవేదన చెప్పుకుంటున్నారు. ఓ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు, ఇక మీరు ఏలుబడిలకు వచ్చినాక ఎవలకు మేలు చేసినట్టు సారు? ఎద్దేడిచిన పదవి విరమణ పొందిన ఉద్యోగులు కలకల అన్న రాజ్యం ఎన్నటికీ పోగుపోయేయి పొడుగెళ్ళయి అంటారు. వాళ్ళ కోసం ఈ కాంగ్రెస్ సర్కారుకు ముట్టక ముందే వాళ్ళ బకాయిలట వాళ్లకు చెల్లించకపోయిరు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 3 నెలల తెలంగాణలో ఏలుబడిలో ఉన్న కాంగ్రెస్ సర్కారు నిలువుకు ఉలిపోతుందట. అగో ఇంకా 10 ఏళ్ళు మేమే ఏలుబడిలో ఉంటాము, మా ఇందిరమ్మ రాజ్యమే నడుస్తుందని యనుమల రేవంతాలు సారు ఎచ్చులకు పోతుంటే 3 నెలల్లో మొత్తం కూలిపోతుందని ఎవరన్నారంటారా? అన్న మనిషిని కూడా తెచ్చిన చూడండి రయ్యా. అయ్యా మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ సారు, నిజంగానే 3 నెలల కాంగ్రెస్ సర్కారు నిట్ట నిలువున కూలిపోతుందా? గురించి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. మన నల్గొండ బీటెడే పాపం కోమటి రాజగోపాల్కు నేను ఉన్నా ఆయన ఎంబటప్పుడు ఆయన నన్ను కాంగ్రెస్ తీసుకుపోయాడు. ఆయనకు ప్రామిస్ చేశాడు మంత్రి పదవి ఇస్తాన్నారు, ఇవ్వలే. 2 ఏళ్ళు అయింది. ఆయన పాపం అంటే నిలబడి చూస్తా ఉన్నాడు ఎప్పుడు ఇస్తారా అని. సో ఆయన డెఫినెట్లీ నిజాయితీపరుడు. నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన ఆయన నాకు చాలా క్లోజ్గా తెలుసు. ఆయన సామాన్యుడు ఏం కాదు. నాకు తెలిసి 3 నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలదూస్తాడు. ఆయన ఖచ్చితంగా కూలిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయనతో పాటు 30-40 మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్ళే ఆయనకి టచ్లో ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారే మంత్రి పదవి ఇయ్యనందుకు కాంగ్రెస్ కొంపముంచ చూస్తున్నాడా? అయితే మరి కాంగ్రెస్ సర్కారు కూలిపోయినాక రేవంతాల సార్ని ఏం చేయమంటారు సారు? రెడ్డి గారు ఏమి ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎట్లా పైసలు లేవు, ఆయన ఏం చేయలేంది లేదు, మనకే చెప్పాడు. ఇంట్లో పండుకునేది బెటర్. మరి దిలీప్ కుమార్ సార్ అంటున్నాడు రాజాలు సార్తోని చేతులు కలిపి టచ్లో ఉంటున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరై ఉంటారో ఆ ముచ్చట కూడా చెప్తే బాగుండు. అట్లనే 3 నెలల తర్వాత ముఖ్యమంత్రి ఎవరో కూడా చెప్తే బాగుండు. కానీ అసలు ఎవరనే ముచ్చట కూడా దిలీప్ కుమార్ సార్కు తెలియని అట్టుంది. తెలిస్తే చెప్పకపోవునా కానీ మార్పు అంటే ఏమో అనుకున్నాం. కానీ కాంగ్రెస్ సర్కార్లో ఉన్న లీడర్లే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎత్తి పొడుచుకుంటా ఇట్లా ఎక్కిరిచ్చే కాడికి రాబట్టే. ప్రజాపాలన తెస్తామన్నారు, పాలకులం కాదు సేవకులం అన్నారు. అసలు ఆ మాటలన్న కాంగ్రెస్ లీడర్లకు యాదికున్నాయా? ఇట్లా పొలిటికల్ లీడర్లు కాలయాపన చేసుడుతోని అసలు ప్రజలకేమైనా ఫాయిదా ఉన్నదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంట్లో బంగారం పెట్టి ఇంటికి తాళమేసి మీరు ఎడికైనా ప్రయాణం అవుతురా? అయితే మీరు వచ్చే వరకల్లా మీ ఇంట్లో ఉన్న బంగారం మాయం అయిపోవచ్చు. అగో తాళమేసిన ఇంట్లోకి వెళ్ళి బంగారం మాయమవుడు ఏందే? భైరవ దీపం సినిమాల మంత్రగాని లెక్క మాయం చేసేటోళ్ళు కూడా ఈ కాలంలో మోపైనరా అంటే చెప్తా పారి.
దర్వాజాలు తీసి ఉన్న ఈ ఇంటికి తాళమేసి ఆ ఇంటోళ్ళు ఆయనతో ఏదో ఊరికి పోయిర్రట. మరి పోయినోళ్ళు పోవుకుంటా పైసలు బంగారం ఎంట పెట్టుకపోయినా వాళ్ళకు ఏ బాధ ఉండకపోవు గాని వాళ్ళ ఇంట్లో వాళ్ళు బంగారం పైకం పెట్టిపోవుడే తప్పయిందట. మరి ఆ ఇంటి మీద ఎన్ని దినాల సంది కన్నేసిండ్రో ఎప్పటి సంది అబ్జర్వేషన్ల పెట్టిండ్రో గాని రాత్రి ఆ ఇంట్లో పడి ఏం తక్కువ 32 తులాల బంగారం అచ్చరాల 25 లక్షల రూపాయలు ఎత్తుకపోయినరట దొంగలు. ఇక ఇంటికొచ్చి ఇంటోళ్ళు చూస్తే ఏమున్నది బంగారం లేదు పైకం లేదని లబ్బ మొత్తుకుంటా శోకాలు తీసుడు పెట్టిండ్రు. పోలీసులకు ఫోన్ కొడితే రక్షక భటులు రంగంలోకి దిగి దొంగతనం ఎట్లా జరిగింది, అసలు దొంగలేనంగా వచ్చిండ్రు, ఈ ఇంట్లోకెళ్ళి అన్ని తులాల బంగారం అంత పైకం ఎత్తుకపోయినరా అని అన్ని ఆరాధిస్తున్నారట. ఏడనంటే సంగారెడ్డి జిల్లా పట్టణంలో ఉన్న వసంత నగర్ల తాళమేసిన ఇంట్లోనే టార్గెట్ చేసుకుంటా దొంగలు ఇట్లా దొంగతనాలు చేస్తుండ్రంటే మరి రక్షక భటులు సక పెట్రోలింగ్ చేస్తలేరా? పోలీసుల బుగులే ఉంటే చోరులు అంత బరిదెగించి అట్లా దొంగతనాలు చేస్తారా అని అట్లా కూడా కొందరు అంటుర్రు. పోలీసులకు పొలిటికల్ లీడర్లకు ఇచ్చే బందోబస్తుతోనే సావుమరణం ఉన్నదట అంటే దొంగలతో పోలీసులకు ఇదో పరిశాన్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చటెట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు, ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని